జై శ్రీరామ్. ఫ్రెండ్స్, భగవాన్ శ్రీరాముని యొక్క మందిర నిర్మాణం అయోధ్యలో పూర్తయింది. కానీ ఈ మధ్య ఎలాంటి చమత్కారాలు, అద్భుతాలు జరుగుతున్నాయంటే వాటిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కనిపించని రాబంధువులు సడన్ గా ఒక పెద్ద రాబంధువుల గ్రూప్ అయోధ్యకు చేరింది. చాలా మంది వీటిని సాక్షాత్తు జటాయువు అని అంటున్నారు. భగవాన్ శ్రీరాముడి మందిర ప్రాణప్రతిష్ఠలో పాలు పంచుకోవడానికి బచ్చాయని అంటున్నారు. ప్రజెంట్ ఈ రాబందులు కనుమరుగయ్యే దశలో ఉన్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఇవి అంతరిస్తూ వస్తున్నాయి. మనుషులకు రాబందులు కనిపించి కూడా చాలా కాలం అయ్యింది. అలాంటిది ఇవి ఒక్కసారిగా అయోధ్యలో దర్శనమిచ్చాయి. 200 సంవత్సరాల తరువాత రాబంధువులు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడా కనిపించలేదు. కానీ ఇప్పుడు రామమందిర ప్రాణప్రతిష్ఠకి ఇంత ఎక్కువ మొత్తంలో రాబంధువులు హాజరవడం అనేది శ్రీరాముడు చేసిన చమత్కారమని భక్తులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ విషయం మీడియాకి తెలిసిన తర్వాత ఈ న్యూస్ ప్రపంచమంతా వ్యాపించింది. దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ అద్భుతాన్ని సైంటిస్టులు కూడా నమ్మక తప్పడం లేదు. రామాయణం అబద్ధమని కొందరు కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు. అందుకు సాక్ష్యం రామసేతు. రావణలంక ఈ రోజు కూడా ఉంది. అలాగే సీతాదేవిని రావణుడి నుంచి రక్షించే ప్రయత్నంలో చనిపోయిన జటాయువు రాబందు ప్రజాతికి చెందింది. అదే జటాయువు రాముడికి పరమ భక్తుడవుతాడు. జటాయువు మరియు ప్రభు శ్రీరాముల గురించి రామాయణ గ్రంథంలో ఎంతో వివరంగా ఉంది. దశరథ మహారాజు ఆదేశం మేరకు వనవాసం వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రమూర్తి సీత లక్ష్మణులతో కలిసి అరణ్యవాసానికి ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణం మధ్యలో పంచవటిలో శ్రీరాముడు జటాయువును కలుసుకుంటాడు. పక్షిరాజు జటాయువు సీతాదేవిని తన పుత్రికలాగా భావిస్తుంది. రావణుడు సీతాదేవిని అపహరించుకొని లంకకు తీసుకెళ్తున్న సమయంలో సీతాదేవిని రక్షించే ప్రయత్నంలో జటాయువు తన శక్తికి మించి రావణుడితో పోరాడుతుంది. తన రెక్కలతో రావణుడి శరీరంపై ఎన్నో గాయాలను కూడా చేస్తుంది. రావణుడి శరీరాన్ని రక్తంతో తడిచిపోయేలా గాయపరుస్తుంది. అప్పుడు రావణుడు కోపంతో ఆయుధం తీసి జటాయువు 2 రెక్కలు నరికేస్తాడు. ఆ తర్వాత కింద పడిన జటాయువు రాముడికి రావణుడు సీతాదేవిని అపహరించాడన్న విషయం చెప్పి కన్నుమూస్తుంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పక్షిరాజు జటాయువు మందిరం ఉంది. అటుగా వెళ్తున్న రావణుని చూసి జటాయువు ఆపే ప్రయత్నం చేస్తుంది. అయితే రెక్కలు తెగిపోయినా కూడా జటాయువు కళ్ళు చాలా ప్రత్యేకమైనవి. జటాయువుకు దూరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ దూరదృష్టితోనే సీతాదేవి లంకలో ఉన్న అశోకవనంలో ఉంది అన్న విషయం శ్రీరాముడికి తెలిపింది. అందుకే అయోధ్యకు వచ్చిన రాబంధువులను జటాయు వంశానికి చెందినవి అంటున్నారు. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.